నమస్కారం. ఈరోజు మనం ఆర్థిక రంగంలో అందర్నీ కాస్త అయోమయానికి గురిచేస్తున్న ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రభుత్వం చేసే అప్పులు ఎందుకు ఇంత ఖరీదుగా మారుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. చూడండి, ఒకవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. కానీ ప్రభుత్వాలు అప్పులు చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం పైకి వెళ్తోంది. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. సరే, ఈ పజిల్ను మనం కలిసి సాల్వ్ చేద్దాం. ఇది కేవలం మాటలు కాదు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అసలు గణాంకాలను చూస్తే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక ఉదాహరణగా గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుందాం. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి చెల్లించాల్సిన వడ్డీ రేటు 7.02% నుంచి 7.45% పెరిగింది. ఇది కేవలం గుజరాత్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, అస్సాం లాంటి చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, ఈ రెండు గ్రాఫుల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు ఆర్బీఐ తన పాలసీ రేటును అంటే రెపో రేటును తగ్గిస్తూనే ఉంది. మరోవైపు ప్రభుత్వాలు వాస్తవంగా మార్కెట్లో చెల్లించే వడ్డీ రేటు మాత్రం నెమ్మదిగా పెరుగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? సాధారణంగా ఎకనామిక్స్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తే అందరికీ అప్పులు చౌకగా దొరకాలి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతోంది. మరి ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని ఏ శక్తి అడ్డుకుంటోంది? సరే, దీనికి మొదటి అతిపెద్ద కారణమేంటో చూద్దాం. ఇదొక దీర్ఘకాలిక సమస్య. అదే మన ప్రభుత్వాలపై పేరుకుపోయిన అప్పుల కొండ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అప్పుల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటిపోయాయి. ఆర్థిక క్రమశిక్షణ చట్టం ప్రకారం ఈ అప్పులన్నీ పరిమితికి మించి ఉన్నాయి. ఇది చాలా సీరియస్ సమస్య. దీనివల్ల ఎంత నష్టం జరుగుతోందో చూడండి. కేంద్ర ప్రభుత్వానికొచ్చే మొత్తం ఆదాయంలో అంటే ప్రతి 100 రూపాయల్లో దాదాపు 38 రూపాయలు కేవలం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే పోతున్నాయి. ఆలోచించండి, ఈ డబ్బును అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టి ఉంటే ఎంత బావుండేదో. ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుండి అప్పు తీసుకోవడం వల్ల క్రౌడింగ్ అవుట్ అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఉన్న డబ్బులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే అప్పుగా తీసేసుకుంటే ఇక ప్రైవేట్ కంపెనీలకు, మనలాంటి సామాన్యులకు అప్పు పుట్టడం కష్టమవుతుంది. ఒకవేళ దొరికినా ఎక్కువ వడ్డీ కట్టాల్సొస్తుంది. ఈ అంకె ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. సరే, ఇప్పటి వరకు మొదటి కారణం చూశాం. ఇప్పుడు ఈ సమస్యకు దారితీసిన రెండో కీలకమైన కారణం గురించి మాట్లాడుకుందాం. ఇది మార్కెట్లో డబ్బు చలామణికి సంబంధించిన విషయం. ఈ టైమ్లైన్ గమనిస్తే ఒకప్పుడు మన దేశంలోకి వరదలా వచ్చిన విదేశీ పెట్టుబడులు ఇప్పుడు చాలా నెమ్మదించాయి. ఈ మధ్యకాలంలో ఆ ప్రవాహం బాగా తగ్గిపోయింది. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. దీనివల్ల ఒక చైన్ రియాక్షన్ లాంటిది జరుగుతుంది. రూపాయి విలువ మరీ పడిపోకుండా కాపాడటానికి ఆర్బీఐ తన దగ్గరున్న డాలర్లను అమ్ముతుంది. అలా చేసినప్పుడు మన బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి రూపాయి నగదు బయటకు వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్లో డబ్బు లభ్యత లేదా లిక్విడిటీ తగ్గిపోతుంది. సో అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఒకవైపు మార్కెట్లో డబ్బు చలామణి తగ్గుతుంటే మరోవైపు ప్రభుత్వం మాత్రం భారీగా అప్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు ధర పెరిగినట్టే ఇక్కడ కూడా అప్పుకు చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతోంది. ఇప్పటివరకు మనం చూసిన ఈ రెండు వేర్వేరు సమస్యలు అంటే అప్పుల భారం, డబ్బు కొరత, ఈ రెండూ కలిసి ప్రభుత్వ అప్పులను ఇంత ఖరీదైనవిగా ఎలా మార్చాయో ఇప్పుడు క్లియర్లో చూద్దాం. ఈ పట్టిక మొత్తం పరిస్థితిని మనకు చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఒకవైపు ఏళ్ల తరబడి పేరుకుపోయిన అప్పుల భారం అనే దీర్ఘకాలిక సమస్య ఉంటే దానికి తోడు ఉన్నట్టుండి వచ్చిపడిన డబ్బు కొరత అనే స్వల్పకాలిక సంక్షోభం కూడా జతకలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి అప్పుల అవసరమేమో చాలా ఎక్కువగా ఉంది. కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్న డబ్బు మాత్రం తక్కువగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ వల్లే వడ్డీ రేట్లు ఇలా పెరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అసలు మార్గం లేదా? ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించడానికి ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నా దాని పూర్తి ప్రయోజనం మార్కెట్కు చేరడం లేదు. అందుకే ప్రభుత్వాలకు, బ్యాంకులకు రుణాల ఖర్చు అనుకున్నంతగా తగ్గట్లేదు. ఈ సమస్యను అధిగమించాలంటే మన దేశంలో పెట్టుబడి వాతావరణం మళ్లీ మెరుగుపడాలి. సో మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే. విదేశీ పెట్టుబడులు మళ్లీ మన దేశంలోకి రావటం మొదలైతే ఈ డబ్బు కొరత తీరి అప్పుల భారం తగ్గుతుందా? లేక ఈ అధిక వడ్డీల చిక్కుముడిని విప్పడానికి ఇంకా ఏదైనా చేయాల్సుంటుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.